వెల్కమ్ టు డైల్ న్యూస్ స్పెషల్ డిబేట్. 2 రోజులుగా మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి డిజిటల్ మీడియా వరకు ఓ హనీ ట్రాప్ అనబడేటువంటి కేసు ఒక సంచలనంగా మారింది. 3 పెళ్లిళ్ళు చేసుకుంది, 30 మందిని మార్చింది, నా జీవితాన్ని నాశనం చేసింది అంటూ తిరుపతిలో రవి అనే వ్యక్తి 22 పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడి జీవితాన్ని కోల్పోయినటువంటి దుర్గతి. ఈ కేసులో నిజాలేంటి, అబద్ధాలేంటి అని చెప్పడానికి బాధితుడు లేడు, లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు ఎవరు హనీ ట్రాప్ చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చినటువంటి దానిపై సమాధానం చెప్పాల్సి వస్తే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఉషారాణి గారితో ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. సో లెట్స్ ఇన్వైట్ ఉషారాణి గారు అంటూ ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సార్ గారు. ఉషారాణి గారు నమస్తే. థ్యాంక్ యూ సార్. ఉషారాణి గారు నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే మీకు థ్యాంక్ యూ చెప్పాలి, బికాస్ నమస్తే ఎందుకంటే ఆ, ఈ కేసులో మీ సార్. మీద వస్తున్నటువంటి ఆరోపణలు చాలా దారుణంగా ఉన్నాయి. ఆ, నిజాలు ఏంటో సార్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీతో మాట్లాడాలి కాబట్టి మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. వెంటనే మీరు రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. ముందు డైల్ న్యూస్ పైన, నా సార్ పైన మీ నమ్మకం ఉంచినందుకు. సో ప్రశ్నతో స్టార్ట్ చేస్తాను. 3 పెళ్లిళ్ళు చేసుకుంది, 30 మందిని మార్చింది, ఎంత మందిని మోసం చేసిందో కూడా తెలియదు. ఇది చనిపోయిన రవి ఆరోపణ. హనీ ట్రాప్ చేశారా మీరు? ఏంటి మీ మీద వస్తున్నటువంటి ఆరోపణలకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ చెప్పాలి. ఇలాంటి సిచ్యువేషన్లో నాతో మాట్లాడే ప్రయత్నం చేయడం అనేది నేనేంటో ఈ జనాలకి, అలాగే పోలీస్ వాళ్ళకి, అలాగే అందరికి కూడా తెలియచేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈరోజు అతి తీవ్రమైన ఆరోపణ అయితే నేను ఎదుర్కొంటున్నా. ఇంకా నేను బతుకున్నానంటే అంతో ఇంతో నేను ధైర్యంగా ఉన్నాను. నా వైపు న్యాయం ఉంది అనే నమ్మకం నాకుంది. ఎందుకంటే నా లైఫ్‌లో జరిగినేటివన్నీ కూడా నిజాలు. ఖచ్చితంగా పబ్లిక్ ముందుకు తీసుకొనొస్తాను. దెన్ న్యాయస్థానం, పోలీస్ వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారో ఇంక వాళ్ళకి వదిలేస్తాను. నేను జరిగిందైతే చెప్పడానికి రెడీగా ఉన్నాను సార్. హ్మ్. ఏం జరిగింది అసలు? ఇప్పుడు కిల్లి రవి అనేటువంటి వ్యక్తిని మీరు హనీ ట్రాప్ చేసి ₹1,00,00,000 ఇన్సూరెన్స్ కోసం నామినీ అని, ఉద్యోగానికి ఓ నామినీ అని చెప్పి రకరకాల ఆరోపణలు ఉన్నాయి ఆ సూసైడ్ నోట్ లో. ఏంటి మీరు ఇచ్చుకోవాల్సిన వివరణ ఏంటి? మీపై ఆరోపణలకు మీ సమాధానం ఏంటి? సార్ ఫస్ట్ నాకు రవి అనే అతను ఒక సిమ్ విషయంలో పరిచయం అయ్యాడు. హ్మ్. మొబైల్ కొన్ని సిమ్మా? సంవత్సరాల క్రితం మొబైల్ నాకు. సిమ్ విషయంలో. మొబైల్ సిమ్. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒక అమ్మాయి ఆ నెంబర్ మిస్ అయిందని చెప్పి నేను తీసుకున్నాను సిమ్ము. నా ఐడీ ప్రూఫ్ ఇచ్చి నేను నేను సిమ్ తీసుకున్నాను. ఆ అమ్మాయి నాకు కాల్ చేసింది. మేడం నాకు ఈ సిమ్ చాలా ఇంపార్టెంటు. మా తమ్ముడు ఇట్లా మిస్ అయిపోయాడు. ఈ సిమ్ ఉంటేనే ఆ అబ్బాయికి ఈ నెంబర్ తెలుసు. ఆ అబ్బాయి ఈ నెంబర్‌కే కాల్ చేస్తాడు. దయచేసి నాకు హెల్ప్ చేయండి. హ్మ్. మీకు డబ్బులు కావాలంటే ఇచ్చేస్తానంటే, అయ్యో వద్దమ్మా డబ్బులేమొద్దు. కాకుంటే నేను నా ఐడీ ప్రూఫ్ ఇచ్చి నేను తీసుకున్నాను. మీరెవరో తెలియకుండా నమ్మి నా ఐడీ ప్రూఫ్ ఉండే సిమ్ నేను అట్లా ఇవ్వలేను కదా! సో, దానివల్ల మీ ఐడీ ప్రూఫ్ నాకిచ్చి మీరు తీసుకెళ్ళండి. మీ పేరు పైన మార్చుకోండి అని చెప్పి ఆ సందర్భంగా నన్ను పరిచయమయ్యాడు నాకు ఈ రవి అనే అతను. ఇంక అప్పటినుంచి చాలా గౌరవంగా ఉండేవాడు. నా కాంటాక్ట్ నెంబరు అంతా తీసుకున్నాడు. అప్పటినుంచి చాలా గౌరవంగా మాట్లాడేవాడు. కొద్ది రోజులు చాలా మంచిగా ఆహ్, మా ఫ్రెండ్‌షిప్ ఉండింది సార్. హ్మ్. ఎంతంటే నేను నమ్మి నా ఫ్యామిలీ ఇష్యూస్ కూడా నేను షేర్ చేసుకునే అంత నమ్మాను నేను అతను. ఎందుకంటే అలా నటించాడు. హ్మ్. ఒక ఆడపిల్ల పర్సనల్ గూడా చెప్పుకుంటుందంటే అది అమ్మ, నాన్న కన్నా గూడా ఒక ఫ్రెండ్‌కే చెప్పుకుంటుంది సార్. నిజంగా హ్మ్. నేను అంత నమ్మాను అతన్ని. అతను అది చనువుగా తీసుకొని నా ఫోను హ్యాక్ చేసి, నా మెయిల్ ఐడీ హ్యాక్ చేసి నేను క్లియర్‌గా గూడా మీకు చూయిస్తాను. నా ఫోటోలన్నీ కూడా రీసెంట్‌గా నా ఫేస్‌బుక్ కానీ, నా ఇన్‌స్టా కానీ గూడా మీరు సెర్చ్ చేయొచ్చు. రీసెంట్‌గా నేనెలా ఉంటాను. మీరు ఓల్డ్ మీరు హ్యాక్ అనే నేనెలాంటి మీరు సార్, హ్యాకింగ్ అని అంటున్నారు. అంటే పెద్ద పెద్ద వ్యవస్థలు సార్, తలుచుకుంటే తప్పితే హ్యాకింగ్ చేయలేదు అని. ఆ, బయట వాళ్ళతో కూడా సార్, హ్యాకింగ్ చేయొచ్చేమో బహుశా. మీకు తెలియకుండా మీ మెయిల్ ఐడి సార్, పాస్వర్డ్ తను తీసుకున్నాడా, లేకపోతే నిజంగానే హ్యాకింగ్ చేశాడా? సార్ నాకు తెలీదు. ఫ్రెండ్‌షిప్ క్రమంలో మేము కలిసి తినేవాళ్ళం, తిరిగేవాళ్ళం.
చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. అతని మీద కూడా నాకు మంచి గౌరవం ఉండేది. ఉమ్, ఎందుకంటే ఈస్ట్ గోదావరి వాళ్ళంటే కొంచెం రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉంటారు. అది నాకు ఉమ్, నేను అది ట్రస్ట్ చేస్తాను సార్ నేను. ఆ ఇదితో నేను అతను నిజంగానే చాలా నేను కూడా గౌరవించేదాన్ని. ఒక ఆడపిల్లని ఇంత గౌరవిస్తున్నాడు అని చెప్పి గౌరవంతో నేను ఫోన్ కూడా నేను అసలు చూసుకోలేదు సార్. నాకు తెలీదు అది ఎలా చేశాడనేది నాకైతే తెలీదు. ఉమ్, నాకు తర్వాత తెలిసిందేమంటే నా మెయిలు నా ఫోన్ హ్యాక్ చేశాడు అనేది నేను తెలుసుకున్నాను. ఉమ్. ఈ క్రమంలోనే అతను అన్ని కలెక్ట్ చేసి పెట్టుకొని నన్ను చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టాడు సార్. ఎంతంటే నేను దాదాపు 10 ఇయర్స్ వరకు నేను మహిళా సంఘంలో పనిచేశాను. పిఓడబ్ల్యూలో పనిచేశాను. మహిళా సమైక్యలో పనిచేశాను. ఐద్వాలో పనిచేశాను. జిల్లా కార్యకర్త నుండి జిల్లా లీడర్ వరకు నేను పనిచేశాను. చాలా బాధ్యతాయుతంగా ఉన్నాను నేను. ఎవరి దగ్గర కూడా సింగిల్ రూపీ కూడా తీసుకోకుండా అలవెన్స్ తీసుకోకుండా చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక ఉషానే సార్. మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఉష గారు, ఒక ఎందుకంటే ప్రశ్న నాకు ఒక డబ్బులు ఒక అవసరం కానీ ప్రశ్న ఎక్కడా లేదు. ఒక ప్రశ్న సార్ చెప్పండి ఇక్కడ సార్. తప్పనిసరిగా మీ సార్ ముందు ఉంచాలి ఉష గారు. ఈ ప్రశ్న అడగటం చెప్పండి భావ్యం సార్. కాదు, మీ ముందు ఉంచడం భావ్యం కాదు, కానీ ఈ ఆరోపణలో అదే బలమైన ప్రశ్న కాబట్టి మీ ముందు అడుగుతున్నాను. మీరు రవితో సార్ శారీరక చెప్పండి సార్. సంబంధం పెట్టుకున్నారా? శారీరక సంబంధం కొనసాగించారా? మీ ఇద్దరు సార్ శారీరక లేదు సంబంధంతో ఉండి సార్. పెళ్లి లేదు చేసుకుందాం సార్. అనుకున్నారా? ఆహా లేదు సార్. తను నా నా మెయిల్ ఐడి నా ఫోన్ హ్యాక్ చేసి నా డేటా పర్సనల్ డేటా అంతా కలెక్ట్ చేసుకొని నన్ను బ్లాక్ మెయిల్ గురి చేశాడు సార్. నేను అవి కూడా మీకు పర్సనల్ గా నేను సెండ్ చేస్తాను. దయచేసి ఇది చనిపోయే ముందు మీరు చనిపోయే ముందు ప్రపంచానికి తెలియచేయండి యా దయచేసి. ఉషా గారు, ఒక సార్ ప్రశ్న. చనిపోయే ముందు రవి కొన్ని సార్ ఛానళ్లను సంప్రదించాడు, మీపై యుద్ధం చేశాడు, మీపై ఎన్నో అవును సార్. ఆరోపణలు చేశాడు. చనిపోయే ముందు 22 పేజీల సార్ సూసైడ్ లెటర్ రాశాడు. దాంట్లో అతను చేసినటువంటి ఆరోపణ ఏంటి అంటే, సార్ ఉద్యోగం కోసం అలాగే నామినీ సార్ కోసము డబ్బుల కోసము మీరు అతన్ని వేధించారు అని చెప్పి. మీ వర్షం చూస్తే స్నేహితుడని సార్ నమ్మాను, నేను కూడా అతనికి డబ్బులు ఇచ్చాను అని. మీ ఇద్దరి మధ్య శారీరక సంబంధం అవును సార్. లేకపోతే, అవును మీ ఇద్దరు కలిసి జీవించాలని అనుకోకపోతే అసలు డబ్బుల ట్రాన్సాక్షన్ ఈ స్థాయిలో ఎలా సార్. సాధ్యం? సార్ మేము ఫస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నాం సార్. అతను నా మెయిల్ ఐడి నా ఫోన్ హ్యాక్ చేసి నా ఫోటోలన్నీ అతని దగ్గర ఉన్నాయి. అవి గ్రూప్ లో కూడా రీసెంట్ గా పోస్ట్ చేశాడు. ఆ విషయం కూడా నేను పోలీసుల దృష్టికి విత్ ఎవిడెన్స్ తో తీసుకెళ్లడం జరిగింది. నేను అది మీకు కూడా తీసుకొస్తాను సార్. మీ దృష్టికి కూడా తీసుకొస్తాను. అలా నన్ను నానా రకాలుగా బ్లాక్ మెయిల్ చేశాడు సార్. 4 మంత్స్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. నాకేం చేయాలో తోచలేదు. నేను సంఘంలో గౌరవంగా బతికిందని సార్ ఒకరికి న్యాయం చెప్పే పరిస్థితిలో ఉన్నాను. నేను కూడా చాలా ఇట్లా ఫేస్ చేశాను సార్ అతని వల్ల. దాట్స్ మై క్వశ్చన్ టు. ఎంత మీరు టార్చర్ ఆల్రెడీ మహిళా పెట్టాడంటే. సంఘాల్లో ఉన్నారు, ఎన్నో మహిళా సంఘాల్లో పనిచేశారు, సోషల్ యాక్టివిటీస్ లో కూడా అవును చాలా సార్. బలంగా ఉన్నారు, యాక్టివ్ గా ఉన్నారు. అలాంటిది మీరు అవును డిప్రెషన్ లోకి పోవటం ఏంటి? మీరు కిల్లి రవి చేతిలో మోసపడటం ఏంటి? ఇది వినడానికి కాస్త విడ్డూరంగానే ఉంది కదా. ఎక్కడ మోసపోయారు మీరు? లేదు సార్. సార్ ఇప్పుడు నాకు మీడియా మిత్రులందరూ అందరూ కూడా నేనంటే ఏంటో తెలిసిన వాళ్ళు. ఉమ్, సొసైటీలో కూడా నాకు అంతో ఇంతో మంచి గౌరవం ఉంది సార్. నేను కూడా మనిషిని, నేను కూడా ఒక ఆడపిల్లని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత దూరం నేను మంచిగా మంచి పేరు సంపాదించుకొని ఎక్కడ అది స్పాయిల్ అవుతుందో అని చెప్పి చాలా భయపడ్డాను సార్. చీకటి గదిలోకి వెళ్ళిపోయాను. నా అప్పుడు పిక్స్ కూడా మీరు చూడొచ్చు. నేను ఎలా ఉంటాను, ప్రజెంట్ ఎలా ఉన్నాను, ఆ సిచ్యువేషన్ లో ఎలా ఉన్నానో కూడా మీకు చూపిస్తాను నేను. ఉమ్. ఎంత నన్ను టార్చర్ పెట్టాడంటే, నువ్వు నాతో శారీరకంగా ఉంటావా లేకపోతే మీ ఆయనతో చూయించమంటావా, నా దగ్గర అన్నీ ఉన్నాయి, మీ ఆయనకి కొన్ని ఇచ్చాను, ఇంకా కొన్ని ఇస్తాను, మీకు అవన్నీ చూపిస్తాను సార్. దయచేసి అది చూపించండి. ఏంటి అన్ని జనాలకి అందరికీ తెలియాల నా మీద అన్ని బ్యాడ్ గా ఉన్నాయి ట్రోల్ నా దగ్గర, చేస్తున్నారు. మీ ఆయనకి సగం ఇచ్చాను అంటే అర్థం ఏంటి? మీ పిక్చర్స్ ఆయన మార్ఫింగ్ చేశాడా, లేకపోతే మీరు మిగతా వాళ్ళతో సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలు ఆయన దగ్గర ఉన్నాయా, లేకపోతే అతను క్రియేట్ చేశాడా అవును రవి? సార్. అవును సార్. సార్ ఫొటోస్ అన్ని నా మెయిల్ ఐడి హ్యాక్ చేసిన నా పార్టీ వాళ్ళు ఉంటారు సార్. ఎవరైనా ఉంటే మేమంతా ఒక ఫ్యామిలీగా ఉండేవాళ్ళం, కలిసి తినేవాళ్ళం, కలిసి తిరిగేవాళ్ళం. ఆ ఫోటోలన్నీ కూడా అతను గ్రూప్లో పెట్టేసి గ్రూప్లో క్రియేట్ చేసి నా ఉమ్, అనుభవాలు నా ఆధారాలని ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఉమ్, నా కాంటాక్ట్ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారో ఆ నెంబర్లంతా యాడ్ చేసి ప్రతి ఫోటో కింద నాకు తండ్రి లాంటి వయసున్న వారితో కూడా ఈయనతో సంబంధం ఉంది, ఈయనతో అక్రమ సంబంధం ఉందని చెప్పి నన్ను బ్యాడ్ గా చూపించాడు సార్. ఇది ఉమ్, ఇది కొన్ని ఛానల్లో కూడా ఇది వచ్చింది సార్. అది అంతవరకు కరెక్ట్ సార్. ఉమ్. ఇదైతే నేను
తట్టుకోలేకపోయాను సార్ నేను. అందుకే నేను లీగల్గా నేను స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఫైల్ చేయడం జరిగింది దీని మీద. ఓకే. ఇప్పుడు ఇది సార్ రవి మీద ఈ గతంలోనే మీరు ఒక కేసు ఫైల్ చేశారు అని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఉంది నా దగ్గర. ఆ కేసులో అతను రిమాండ్ కి వెళ్ళి అవును బెయిల్ సార్. మీద బయటికి వచ్చాడు అని. నిజమేనా? ఏంటా కేసు? ఎందుకు అవును పెట్టారు? సార్. సార్ లాస్ట్ ఇయర్ సార్ ఏప్రిల్ 5న 2025న క్రైమ్ నెంబర్ 132/2025 సార్. క్రైమ్ నెంబర్ మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అసలు కేసు ఏంటని. ఉమ్, ఒక కేసు కట్టాలంటే పోలీసులు ఎన్ని రకాలుగా దర్యాప్తు చేస్తారో మనందరికీ కూడా తెలుసు సార్. ఉమ్, ఇప్పుడు నిజంగా మన దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఖచ్చితంగా తొందరలో కేసు ఫైల్ చేస్తారు. మన దగ్గర ఎవిడెన్స్ లేకపోతే మీకు తెలియదు ఏమీ లేదు. కొంచెం టైం పడుతుంది, లేదో తిరగాలో లేదో తిరుగుతారో ఏదో ఒకటి జరుగుతుంది. నా విషయంలో సార్ నేను నిజంగా బాధితురాల్ని, నిజంగా ఇబ్బందులు పడ్డాను. నా దగ్గర పక్కా ప్రూఫ్ ఉన్నాయి. నన్ను బెదిరించినటివి, నా దగ్గర డబ్బులు తీసుకున్నటివి, నన్ను ఏ రకంగా హరాస్ చేశాడో ప్రతిదీ కూడా నేను విత్ ఎవిడెన్స్తో ప్రూవ్ చేసుకున్నాను సార్. ఉమ్, దానివల్ల కేసు ఫైల్ అయ్యింది ఈస్ట్ పిఎస్ తిరుపతిలో. సార్ సెక్షన్స్ ఏమి ఉన్నాయంటే అందులో సార్ సెక్షన్ 69 బిఎన్ఎస్ చట్టం ఒకటి, ఉమ్. సెక్షన్ 318 సబ్ సెక్షన్ 4 ఒకటి, సెక్షన్ 351 సబ్ సెక్షన్ 2 సార్. సార్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ సెక్షన్ 3 సబ్ సెక్షన్ 2 సార్. ఇన్ని కేసులు అతని మీద ఫైల్ అయ్యాయి సార్. అతని చరిత్ర మీరు ఒకసారి చూడండి సార్. నా ఫ్యామిలీలో నేను డిస్టర్బ్ అయ్యాను, నేను నిజంగా అన్యాయం అయ్యాను. నా హస్బెండ్ వేరే ఎంగేజ్మెంట్ చేసుకుంటే నేను లీగల్గా నేను కడుపుతూ ఉన్నాను. అప్పుడు ఆ టైంలో నన్ను ఇట్లా చాలా టార్చర్ పెట్టాడు నా హస్బెండ్. నేను అది నా ఫ్యామిలీ కేసు, నేను అది చూసుకుంటున్నాను, నేను అది ఫైట్ చేసుకుంటున్నాను సార్. నా ఫ్రెండ్గా ఉండి ఇవన్నీ ఇతను తెలుసుకొని నా ఫోటోలు, నా కాంటాక్ట్ లిస్టులు ఇవన్నీ తెలుసుకొని నా ఫోటోలు ఏమేమి ఉన్నాయి, ఆ ఫోటోల్లో ఎంత బ్యాడ్ ఉందో ఎంత వల్గరిటీ ఉందో ఒకసారి మీరు కూడా చూడాలి. ఉమ్. అవన్నీ నా హస్బెండ్కి పెట్టి నీ పిల్లం నాతో ఉంది అని చెప్పి దయచేసి నా అవన్నీ నాకు హస్బెండ్కి పంపించండి. చెప్తాడు సార్ ఇతను. అవన్నీ నాకు పంపించండి. నేను ఖచ్చితంగా డిస్ప్లే సార్ చేసేటువంటి ఖచ్చితంగా ప్రయత్నం సార్. చేస్తాను, మీరు కనుక నాకు నేను అనుమతిస్తే. సార్ ఇది నేను పర్టికులర్ గా మెన్షన్ చేస్తున్నాను సార్. ఇది పర్టికులర్ గా మెన్షన్ చేస్తున్నాను. నీ హస్బెండ్ కొన్ని ఇచ్చా, ఇంకా ఉమ్, కొన్ని ఉన్నాయి. నువ్వు ఊహించలేవు. నేనేమిస్తానో ఏం చేస్తానో నువ్వు ఊహించలేవు. ఇది నేను రవి, ఇది చట్టరీత్యా నేరం తెలుసా అని నేనంటే ఏం కాదు, ప్రతి ఒక్కడు హక్కు ఇది, తెలుసుకోవచ్చు. నా మీద సార్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా పోలీస్ స్టేషన్కి కూడా లెటర్ పెట్టాడు. అది నేను రిజెక్ట్ చేశాను. నా కేసు డీటెయిల్స్ కావాలని. ఎంత క్రిమినల్ మైండ్ సార్. నిజంగా నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే, నేను నిజంగా నిన్ను ఇబ్బంది పెట్టుంటే, నేను నిజంగా డబ్బులు డిమాండ్ చేసుంటే, నిన్ను నిజంగా టార్చర్ పెట్టుంటే ఎవిడెన్స్తో నువ్వు వెళ్ళి లీగల్గా కోర్టులో వేసుకో, లేదా స్టేషన్కి వెళ్ళు సార్. లాస్ట్ ఇయర్ సార్ దాదాపు మీరు 14 months మీరు 15 months రవి అవుతుంది ఈ గొడవ కేసు ఫైల్ అయ్యి పడుతున్నటువంటి ఒక ఆడియో సార్. కాల్ ఇప్పుడు మీడియాలో హల్చల్ చేస్తోంది. దాంట్లో మీరు రవిని తిడుతున్నట్లుగా, బూతులు తిడుతున్నట్లుగా, రవి వాళ్ళ అమ్మతోనే తేల్చుకుంటాను అన్నట్లుగా బెదిరిస్తున్నట్లుగా ఉంది. ఏంటి ఆ ఆడియో కాల్? ఏంటి దాని కథా కమిషన్ ఏంటి? సార్ 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 ఒక నిమిషం సార్. ఉమ్, ఇప్పుడు వన్ సైడ్ ఎవరు గట్టిగా అరవరు సార్. ఇప్పుడు నేను ఎంత భరించుంటాను సార్, నాకెంత ఓపిక ఉంటుంది సార్. నన్ను ఉమ్. ఎంత బ్లాక్మెయిల్ చేసుంటే నేను ఆ స్థాయికి వచ్చి ఉంటాను సార్. అసలు నా వాయిస్ అయితే అలా ఉండదు సార్. బేసిక్గా నేను చాలా సాఫ్ట్గా ఉంటాను. నా పిక్స్, నా ఇన్స్టా పేజ్ అవన్నీ కూడా చూడండి. అసలు నేను చాలా సాఫ్ట్గా ఉంటాను. అనవసరంగా ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోను. నా పనేదో నేను చూసుకుంటాను. నన్ను ఎంత టార్చర్ పెట్ట ఉషా గారు, మీ దగ్గర ఉన్నటువంటి ఆ పిక్చర్స్, అతను మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసిన దానికి సంబంధించినటువంటి ఏ సాక్ష్యాలు ఉన్నా కూడా దయచేసి నాకు పంపించండి. మీ అనుమతితో నేను ఆ, అవి డిస్ప్లే చేస్తాను. ఇక్కడ సార్. అర్థం కానటువంటి విషయం ఏంటంటే, మీ హస్బెండ్ కి దూరం అయిన సార్ తర్వాత రవి మీకు ఫ్రెండ్ అయ్యాడా, లేకపోతే రవి మీకు ఫ్రెండ్ గా ఉండగానే మీరు హస్బెండ్ కి దూరం అయ్యారా? ఏంటి ఆ ఇష్యూ? లేదు సార్, నా హస్బెండ్ దూరం అయిన తర్వాతే రవి నాకు పరిచయం అయ్యాడు. ఉమ్, ఓన్లీ జస్ట్ ఫ్రెండ్ గానే ఉన్నాడు సార్ అతను. తర్వాత ఎప్పుడైతే నా ఫోన్ హ్యాక్ చేశాడో, నా ఫ్యామిలీ గురించి తెలుసుకున్నాడో, అప్పటి నుంచి నాకెంత ఆస్తులు ఉన్నాయి, ఎంత డబ్బులు ఉన్నాయి అన్ని దగ్గరుండి చూశాడు సార్. ఎంత అంటే అతను అడిగినప్పుడు అంతా అడిగినంత డబ్బులు ఇచ్చేదాన్ని. ఫుడ్ కానీ అన్ని నేనే ఖర్చు పెట్టేదాన్ని వాడికి. అంటే ఉమ్. నిజంగా వాళ్ళు లేనోళ్ళు సార్, నిజంగా డబ్బులు వాళ్ళకి. అతను అతను ఏంటి, రైల్వే ఏం ఎంప్లాయా? జాబ్ చేస్తాడు, ఎంత రైల్వే ఎంప్లాయ్ అతను? సంపాదిస్తాడు అవును సార్, అవును సార్, ఉమ్, అవును సార్. ఓకే. నాకైతే అతని గురించి అయితే కొంత తెలుసు. అంటే డబ్బులు అయితే లేవు నిజంగానే. డబ్బులు లేదు సార్ అతని దగ్గర.
సో నన్ను ఏదన్నా అడిగినా కూడా నేను ఇచ్చేదాన్ని, ఖర్చులకి అట్లా నేను ఓకే. పంపించేదాన్ని. మీరు స్నేహితురాలిగానో హిస్టరీ చెక్ సన్నిహితురాలిగా చేసినా మీకు తెలుస్తుంది. స్నేహితురాలిగానో అవును సార్, అవును సన్నిహితురాలిగానో సార్, మీరు ఎంత ఇచ్చుంటారు రవికి డబ్బులు ఇప్పటి వరకు? అవును సార్. సార్ దాదాపు 10 నుంచి 15 లక్షల వరకు ఇచ్చాను సార్. ఎలా ఎలా అంత పది గుడ్డిగా నుంచి నమ్మారు? 15 లక్షల వరకు. ఎలా అంటే సార్, అతను మంచిగా ఉండేవాడు సార్ ఫస్ట్ నాతో. ఉమ్. ఎప్పుడైతే మెయిల్ హ్యాక్ చేసి ఫోటోలు ఎడిట్ చేసి నన్ను చాలా బ్లాక్మెయిల్ చేసేవాడు సార్. నన్ను మీకు మి- అవన్నీ చూపిస్తా నేను. మిమ్మల్ని సార్ పెళ్లి నా చేసుకోవాలి సార్ అనేటువంటిది రవి పంతమా, లేకపోతే మీతో శారీరక సంబంధం పెట్టుకోవాలి, మీ దగ్గర అతని సెక్స్ కోరికలు సార్ తీర్చుకోవాలి అనేటువంటిది అతని పంతమా? సార్ శారీరక ఇదే సార్ అతనికి. పెళ్లి ఉమ్. చేసుకోవాలి అలాంటి పంతం అయితే కాదు. ఉమ్. నేను వన్స్ ఆ టైంలో కూడా నేను అడిగాను సార్. ఇబ్బంది అయితే పెట్టద్దు రవి, నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, చాలా కష్టాల్లో నేను ఇప్పుడు కోర్టు వరకు నేను తీసుకొచ్చాను. నా బిడ్డ కోసం మాత్రమే నేను ఫైట్ చేస్తున్నా. నేను బతుకున్నానంటే నా బిడ్డ కోసం మాత్రమే. ఉమ్. నిజంగా నీకు అలాంటి ఒపీనియన్, మ్యారేజ్ చేసుకోవాలని ఒపీనియన్ ఉంటే దెన్ మనం డివోర్స్ తీసుకున్నాక చేసుకుందాం అని కూడా చెప్పాను సార్ నేను. ఓకే. కానీ అతను ఆ ఉద్దేశంతో అయితే రాలేదు సార్. నాకు ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేశాక వన్స్ ఒక టైంలో నేను తిరగబడ్డాను సార్. అంటే ఉమ్. నాకు కూడా కొంత సహనం ఉంటది సార్. అంతకు మించి ఉండదు సార్. నేను వన్స్ తిరగబడ్డాను. ఉమ్. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. 4 మంత్స్ చీకటి గదిలో ఉండిపోయాను సార్. నువ్వు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. నా చుట్టూ చాలా మంది ఉన్నారు. మీడియా మిత్రులు ఉన్నారు. నా నా తోటి మహిళా సంఘం వాళ్ళు కానీ చాలా ఉమ్. మంది ఉన్నారు. కానీ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయా నేను. ఎందుకంటే ఇతను ఇతను ఇక్కడ నాతో ఇక్కడ పాటు తిరిగేవాడు సార్. ఇక్కడ ఇక్కడ ప్రతి నాకు ఒక ప్రశ్న ఉంది. సార్ మీరు మహిళా సంఘాల్లో ఉన్నారు, సార్ అభ్యుదయ సంఘాల్లో పనిచేశారు, ప్రజా సంఘాల్లో ఉన్నారు, మీడియా మిత్రులు కూడా తెలిసి ఉన్నారు అని చెప్పి అంటున్నారు, మీరే అంటున్నారు, రవి కూడా ఆరోపించాడు. వీళ్ళ అందరినీ అవును పెట్టుకొని సార్. రవిని బెదిరించడంలో, బ్లాక్మెయిల్ సార్ చేయడంలో వీళ్ళందరి సహకారం తీసుకున్నారా? అయ్యో, ఎట్టి పరిస్థితుల్లో అంతవరకు వచ్చి ఉంటే ఈ రోజు నాకు న్యాయం జరుగుండేది సార్. ఉమ్. ఇలా నేను ఫైట్ చేసేదాన్ని కాదు. అలాంటిది నేను చేయలేదు సార్. నేను లీగల్ గా వెళ్ళా. ఎందుకంటే నా పరువు పోతది. ఉమ్. నేను మీడియా దగ్గరకు వచ్చో లేకపోతే నేను నా సోషల్ మీడియాలో నాకు ఇలా అన్యాయం జరిగిందంటే ఇప్పుడు నా పరువు పోతది. నేను ఆ వేలో ఆలోచించాను సార్. స్టేషన్ కి వెళ్ళడానికి కూడా ఆ, చాలా ఆలోచించాను. చాలా ఇబ్బంది పడ్డాను. అంటే వన్స్ పబ్లిక్ కి వెళ్ళామంటే నానా రకాలుగా అనుకుంటారు. అట్లా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను సార్. నేను ఎవరికి చెప్పుకోలేక నా బాధ. మీ ఉమ్. స్క్రీన్ షాట్లు అన్ని కూడా నా దగ్గర ఉన్నాయి సార్. నేను ఖచ్చితంగా మీకు పెడతాను. మీరు జనాలకైతే దయచేసి చేరవేయండి ఇది. నా మీద తప్పకుండా. ఇట్లా ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారు ఉమ్. సార్, నా మీద అయితే ఎవరు ఇట్లా అసత్య ఆరోపణలు చేస్తున్నారు, నిజాలు తెలుసుకొని దయచేసి మీరు వేయండి, తప్పలేదు. మీకు కొన్ని రూల్స్ ఉంటాయి, రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కానీ ఉమ్. ఏది పడితే అది ఫోటో నేమ్ తో సహా అసలు వాస్తవాలు ఏంటనేది కూడా నన్ను అడగలేదు సార్. ఉమ్. తిరుపతిలో చాలా మంది మీడియా మిత్రులు అయితే తెలుసు, నేను కూడా చాలా మందికి తెలుసు. కానీ ఉమ్. ఒకరు ఇద్దరు మాత్రం నన్ను అడగకుండా ఇలా చేశారు సార్. కనీసం అసలు నా వర్షం వినే అవకాశం మీరు నాకు అవకాశం ఇచ్చారు. నేను దానికి ఉమ్. చాలా మీకు రుణపడి ఉంటాను. ఉమ్. అసలు నా మాట వినే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు సార్. అలా చేసుంటే ఈ రోజు నాకు న్యాయం జరుగుండేది. ఉమ్. సార్ నేను ఏది కూడా ఇల్లీగల్ గా దౌర్జన్యంగా ఎక్కడా నేను పోలేదు సార్. సార్ దయచేసి ఒక మాట మీరు గుర్తు పెట్టుకోవాలి. ఉమ్. నాకు ఎప్పుడైతే ఈ ఇష్యూ జరిగిందో అసలు నా మదర్ ఫాదర్ కూడా లేదు సార్. హై బీపీ నాకు అటాక్ అయిపోయింది. ఆటోమేటిక్ గా ఒక్కొక్కసారి నాకు ఇట్లా వాయిస్ రేజ్ అయిపోతుంది. దయచేసి అది మీరు గుర్తు పెట్టుకోండి సార్. యా. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను అని మీరు చెప్పేసి. పెట్టిన కేసు వల్ల రిమాండ్ కి వెళ్ళాడు రవి, బెయిల్ మీద నుంచి బయటికి వచ్చాడు. సాధారణంగా బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి సార్ మళ్ళీ కేసు పెట్టడానికి పోలీసుల్ని సార్, ఆశ్రయించేందుకు వెళ్ళడు. కానీ మీ మీద అవును మళ్ళీ సార్. కేసు పెట్టేందుకు కంప్లైంట్ తీసుకొని వెళ్ళాడు. అంటే మీరేం తప్పు చేయలేదా? సార్ తప్పు చేసి ఉండరా? సార్ తప్పు చేయలేదు సార్. ఎందుకంటే రేణుగుంట పిఎస్ లో వెళ్ళినప్పుడు మీరు ఎంక్వైరీ చేయండి. అందులో ఎక్కడా కూడా ఉమ్. నేను సో అండ్ సో ఈ సెక్షన్ కింద నేను అరెస్ట్ అయ్యాను, 3 మంత్స్ నాకు నాకు కోర్టులో నేను శిక్ష అనుభవించాను, కానీ ఇట్లా ఈస్ట్ పిఎస్ లో నా పేరు పైన ఇట్లా కేసు నమోదైందని ఎక్కడ మెన్షన్ చేయలేదు. మీరు అనుకుంటే మీడియా వాళ్ళు నిమిషాల్లో మీరు అది సేకరించగలరు. మీరు ఒకసారి అది చదవండి సార్. ఎక్కడా కూడా ఇది చెప్పకుండా నన్ను ఎట్లా డిఫేమ్ చేయాలనేది అతని ప్లాన్ సార్. ఉమ్. నేను ఎట్లా ఇబ్బంది పెట్టాలా, నేను ఎట్లా చచ్చిపోవాలా
సార్ నాకు ఒక ఆడపిల్ల ఉంది సార్. నిజంగా నేను నిన్ను ఇబ్బంది పెట్టుంటే లీగల్ గా వెళ్ళొచ్చు, తప్పేం కాదు సార్. కోర్టు ఉంది, ఉమ్, ఆల్రెడీ కోర్టుకి వెళ్ళాడు. అదొక మంచి ప్లాట్ఫామ్ మనకి. నీ గొంతు వినిపించొచ్చు. ఇప్పుడు నిజమైన ప్రూఫ్స్ నీ దగ్గర ఉంటే కోర్టులో పెట్టుకుంటే తప్పుడు కేసు అని చెప్పి నాకు శిక్ష విధిస్తుంది కదా సార్. అతను నాకు రిటర్న్ మళ్ళీ కేసు ఫైల్ చేయొచ్చు కదా సార్ నా మీద. ఉమ్, ఇలాంటి అసత్య ప్రచారమా సార్? వన్స్ బెయిల్ మీద వస్తే సార్ ఏంటి సార్ అసలు? బెయిల్ మీద వస్తే ఏంటి, వాళ్ళని బాధితులను ఇబ్బంది పెట్టకూడదు, సాక్ష్యాలను ఇబ్బంది పెట్టకూడదు, అదే కదా సార్ కోర్టు వారు కూడా చెప్పేది. ఉమ్, కానీ ఇతను ఏం చేశాడు సార్, బెయిల్ మీద బయటకు వచ్చి ఫాల్స్ కేసు, ఫాల్స్ ఎలిగేషన్స్ నా మీద పెట్టాడు రేణిగుంట పిఎస్ లో. ఉమ్, నేను వెళ్ళి సార్ సో అండ్ సో ఇలా జరిగింది సార్, సెక్షన్ నెంబర్ ఇది సార్ అని చెప్తే అప్పటికప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని నిజమే అని చెప్పి అతను గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపించారు. ఇలాంటి ఫాల్స్ కేసు అంతా పెట్టుకో, మాకేం టైం లేదని, పని పట్ట లేదనుకుంటున్నారా? ఉమ్. నిజమైతే తీసుకోరా, మేము యాక్షన్ తీసుకుంటాం, అంతేగాని ఇట్లా ఫాల్స్ కేసు ఎలా పెడతాం అని చెప్పి ఆ రోజు గట్టిగా ఆ ఈస్ట్ సారీ సార్ రేణిగుంట సిఐ గారు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు అతనికి. ఉమ్. మళ్ళీ నా ఎంట పడితే నేను ఈస్ట్ పిఎస్కి వెళ్ళి అప్పుడు భయంతో మళ్ళీ నేను ఒక కేసు ఫైల్ చేశాను. చేస్తే అది కేసు అయితే అవ్వలేదు సార్, నేను కంప్లైంట్ అయితే ఇచ్చాను. ఓకే. అప్పుడు డిఎస్పి గారు పిలిపించి ఉమ్. గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి వస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తది. తిరుపతి ఇప్పుడైతే ఈస్ట్ సస్పెండ్ పోలీస్ అయ్యావు, స్టేషన్ డిస్మిస్ అవుతావు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళినా, రేణిగుంట పోలీస్ స్టేషన్ కు వెళ్ళినా నా అతని ఫిర్యాదును సార్ పట్టించుకోలేదు కాబట్టి, పోలీసులు సరిగ్గా డీల్ చేయలేదు కాబట్టి అదే మనస్తాపంతో తను ఉరివేసుకొని చనిపోయాడా, లేకపోతే మీ వల్ల అతనికి ప్రాణహాని ఉంది, లేకపోతే మీరు పెట్టినటువంటి కేసు వల్ల అతని పరువు పోయింది అని చెప్పి తను ఉరేసుకొని చనిపోయాడా? సార్ ఇవన్నీ అబద్ధాలు సార్. విషయం ఏంటంటే, నిజంగా మీ దగ్గర ఎవరి దగ్గర అయినా సార్ నిజంగా బాధితుడు అయి ఉంటే మనకు ఒక అవకాశం ఉంది. ఉమ్, మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. ఇది నిజమైందని ప్రూవ్ చేసుకుంటే ఎందుకు కట్టరు సార్ కేసు? ఉమ్, నేనేం పెద్ద సెలబ్రిటీ కాదు సార్. నేను ఏదో చిన్న కార్యకర్తను నేను. ఉమ్, ఇప్పుడు నాది నిజమైంది అనేది నేను ప్రూవ్ చేశాను. నీది నిజమైన ఎవిడెన్స్ అయితే ఎందుకు సార్ చేయరు? ఒక ఉమ్, రోజు చేయరు సార్, ఒక ఆఫీసర్ చేయరు సార్, ఇంకోసారి వెళ్తే ఇంకొక ఆఫీసర్ ఉంటారు, ఎందుకు సార్ చేయరు? కానీ ఇది ఫాల్స్ ఎలిగేషన్ సార్, ఇదైతే వాస్తవం కాదు సార్. అతను ఏ ఉద్దేశంతో ఇలా చేశాడంటే సార్, అతను నన్ను చాలా డ్యామేజ్ చేయాలని చూశాడు. నేను ఉమ్, తిరగబడ్డాను. అది ఉమ్, కక్ష పెట్టుకొని సార్ నన్ను ఫిజికల్ గా చాలా హరాస్ చేశాడు సార్. నన్ను మెంటల్ గా చాలా డిస్టర్బ్ చేశాడు. ఉమ్, నేను ఒక ఆడపిల్ల బయట వస్తుందంటే నాలుగు గోడల మధ్యలో నుంచి ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసుంటే సార్, మానసికంగా శారీరకంగా ఎంత బాధపడి ఉంటే సార్, నేను కూడా గౌరవంగా బతికేదాన్ని సార్ ఈ సిటీలో. అలాంటిది నేను స్టేషన్ మెట్లు, నా పర్సనల్ విషయం ఇప్పుడు ఎవరైనా వస్తే నేను తీసుకెళ్లి సార్ వీళ్ళకి హెల్ప్ చేయండి, న్యాయం చేయండి అని మాట్లాడేదాన్ని. నా విషయం వెళ్ళి నేను దండం పెట్టి రిక్వెస్ట్ చేసుకొని అడుక్కున్నా సార్, నా గతం ఇది ఇలా జరిగింది, నాకు న్యాయం చేయండి, నన్ను ఇట్లంతా టార్చర్ పెట్టాడు అనే పరిస్థితి వచ్చింది సార్. అంతేకాని ఇంక వేరే లేదు సార్. అతను చనిపోయింటే నిజమైన వాస్తవాలు ఉంటే ఖచ్చితంగా కోర్టు ఉంది సార్ మనకి. ఉమ్. జడ్జి గారు ఎవరు మీ బంధువు కాదు, నా చట్టం ఎవరి బంధువు కాదు సార్. నిజమైన ఎవిడెన్స్ ఇప్పుడు నా మెయిల్ ఐడి, నా ఫోన్ హ్యాక్ చేశాడు. కానీ మీకు నిజంగా చాలా నీ దగ్గర పోలీసు అంత మంచి అధికారులతో ఎవిడెన్స్ ఉంటే సంబంధాలు ఉన్నాయి, వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి, వాటిని చూసుకొని వాటిని పట్టుకొని సార్, మీరు రవిని బెదిరించారు అని చెప్పి లేదు చాలా సార్, మంది మీపైన ఆరోపిస్తున్నారు. లేదు సార్, నా దగ్గర నిజమైన ఎవిడెన్స్ ఉన్నాయి. పోలీసులు నా బంధువులు కాదు, ఉమ్, అతని బంధువులు కాదు. నిజాలు ఏంటో వాళ్ళు ఎంక్వైరీ చేశారు. నిజం సార్. ఒక ఎస్సీ ఎస్టీ కేసు కట్టడం అసలు మీకు తెలుసు, అది అంత ఆషామాషి కాదు అది. ఉమ్, కానీ నన్ను ఎంత టార్చర్ పెట్టుంటే, నేను ఎవిడెన్స్ ప్రూవ్ చేసుంటేనే అది జరుగుతుంది. నేను దానికి సంబంధించిన ఎవిడెన్స్ నేను ప్రూవ్ చేయడం జరిగింది సార్. ఆ కోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది. తనకు 3 నెలలు జైలు శిక్ష అయితే వేశారు. బెయిల్ మీద వచ్చి నన్ను ఇట్లా నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు సార్. ఇప్పుడు కూడా అతను ఏం చేసి ఉండాలి సార్? నిజంగా నా మీద ఇన్ని ఆరోపణలు చేశాడు కదా, ఇప్పుడు ఇట్లా ఫాల్స్ కేసు పెట్టి ఇట్లా మీడియా మీదకి వచ్చి సార్ ఇప్పుడు ఏం చేస్తారు సార్? ఆల్రెడీ నేను బెయిల్ మీద వచ్చాడు, బెయిల్ మీద వచ్చినప్పుడు కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. మీడియా దగ్గరకు వస్తారా సార్? ఉమ్, ఇది మీడియా దగ్గరకు వచ్చే సిచ్యువేషనా? కాదు ఉమ్, కదా సార్. బెయిల్ ఇచ్చారంటే ఏంటి, ఈ మారి ఇంకైనా నీట్గా బతుకయ్యా, ఇంకా ఇబ్బంది పెట్టకు వాళ్ళని, నువ్వు ఉమ్, మారి మంచిగా బతుకని చెప్పే కదా సార్ బెయిల్ అవకాశం ఇస్తారు. కానీ ఉమ్. అది మిస్యూజ్ చేశాడు సార్ అతను. నా ఎంట పడ్డాడు, చాలా రకాలుగా టార్చర్ పెట్టాడు. మీరు కావాలంటే మా కాల్ లిస్ట్ కూడా మీరు చూసుకోవచ్చు సార్. నా నెంబర్ కానీ అతనికి నేను కాల్ చేయడం కానీ, అతను నాకు కాల్ చేయడం కానీ ఈ 1 year లో 14 months లో ఎప్పుడు జరగలేదు సార్.
ఉమ్, ఎందుకంటే నేను ఏదున్నా కూడా అతను నన్ను వెంటబడినప్పుడంతా ఇబ్బంది పెట్టినప్పుడంతా నేను డైరెక్ట్ గా నేను పోలీసుల్ని ఆశ్రయించాను. వాళ్ళు నా బంధువులు కాదు సార్, నేను బాధితురాలని. ఎవరైనా నిజంగా బాధితులు ఉంటే ఖచ్చితంగా ఎవిడెన్స్ ఉంటే పోలీస్ స్టేషన్ కి వెళ్తారు, అది నా హక్కు సార్. నేను ఉమ్, కూడా అలాగే వెళ్ళాను సార్. అతని రైట్, అతని దగ్గర నిజమైన ఎవిడెన్స్ ఉంటే అతను ప్రూవ్ చేసుకోవాలి సార్, కానీ ఇది మాత్రం కరెక్ట్ వే కాదు సార్. రైట్. నన్ను ఎంత ఉషా డ్యామేజ్ గారు, చేయడానికి కక్షపూరితంగా చేశాడు సార్ అతను. యా, సార్ ఉషా గారు, చివరి ప్రశ్నతో ముగిస్తాను. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి మీ సమాధానంతో మీరు సార్ ఇంటర్వ్యూని ముగించండి. 3 పెళ్లిళ్ళు చేసుకుంది, 30 సార్ మందిని మార్చింది, ఆమెకు సార్ చాలా మందితో సార్ వివాహేతర సంబంధాలు ఉన్నాయి. ఆ భాగంగానే సార్ రవిని హనీ ట్రాప్ చేసింది, డబ్బుల కోసము ఆ, సార్ ఆ, టార్చర్ సార్ చేసింది, చివరకు తట్టుకోలేక అతని మీద కేసు పెట్టింది. ఇంకా ఎన్నో చేయాలి సార్ అని చెప్పి అనుకుంటే చివరకు రవి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. రవి ఆత్మహత్యకు కేవలం మీరు మాత్రమే కారణమని కొన్ని ఛానల్స్ అలాగే చాలా మంది ఆరోపిస్తున్నారు. వీళ్ళందరికీ మీరేం సమాధానం చెప్పదలుచుకున్నారు? ఈ సమాజానికి మీపై నిందలేస్తున్న ఆరోపణలు చేసినటువంటి వాళ్ళందరికీ మీరేం సమాధానం చెప్పదలుచుకున్నారు? మీ ఆన్సర్ తో ముగించండి. సార్, మూడు మూడు పెళ్లిళ్ళు చేసుకునేదని ఎక్కడన్నా దీన్ని నిరూపించమనండి సార్. మూడు కాదు సార్, 30 పెళ్లిళ్ళు కూడా చేసుకుంటారు లీగల్ గా డైవర్స్ తీసుకుంటే. ఒక మనిషితో, ఉమ్, ఒక వ్యక్తితో నిజంగా మనం సెట్ కాము, మన వ్యక్తిత్వాలు సెట్ కావు, కలిసి కాపురాలు చేయలేనప్పుడు ఖచ్చితంగా డివోర్స్ తీసుకుంటారు చట్టపరంగా. అది ఒక మ- మహిళకు కానీ జెంట్కి కానీ అది కనీస హక్కు అది. సార్ నాకైతే 3 పెళ్లిళ్ళు అయితే కాదు సార్, మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇంకా సంబంధాలు అంటారా, నా మెయిల్ ఐడి, నా ఫోన్ హ్యాక్ చేసినప్పుడు ఆ ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి ఏమంత వల్గారిటీ లేదు సార్. నా పక్కన కూర్చునింది, మా ఇంట్లో వచ్చి కూర్చొని భోంచేసింది చేసింది ఫంక్షన్లకి. ఆ ఫోటోలు అన్ని పెట్టి మీకు ఆ గ్రూప్ లో కూడా మీకు క్లియర్ గా మీకు చెప్తాను నన్ను ఎంత డీఫేమ్ చేశాడు అనేది. ఉమ్, ఆ ఫోటో మీద ఇట్లా ఈ వ్యక్తితో సంబంధం ఉంది, ఇట్లా మహిళా సంఘం లీడరు, బరి తెగించిన మహిళ, ఇలాంటి ట్యాగ్ లైన్లంతా దానికి ట్యాగ్ చేసి ఉమ్, ఆ గ్రూపు నా అనుభవాలు, నా ఆధారాలని ఒక గ్రూప్ క్రియేట్ చేసి నా కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న నెంబర్లన్నీ దాంట్లో యాడ్ చేసి నా మీద వల్గర్ గా నైటీలు వేసుకున్న ఫోటోస్ సార్ అవి. సార్ ఉమ్, అది అది నా వ్యక్తిగత ఫోటో సార్, అది నా ఉమ్, నా సెల్ఫీ సార్, నేను తీసుకున్న సెల్ఫీ. ఆ ఫోటోస్ కూడా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సార్. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, మీకు ఖచ్చితంగా సబ్మిట్ చేస్తాను యా, సార్. ఇలా చేసి సార్, ఇప్పుడు ఇలా చేసి నేను రీసెంట్ గా ఇప్పుడు ఒక 10 రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా. ఓకే, ఆర్టీవీ ఛానల్లో ఒకటి, సాక్షి ఛానల్లో ఒకటి ఇతను అప్రోచ్ అయ్యారు. కనీసం ఆ మీడియా వాళ్ళు కూడా నన్ను అసలు ఏం జరిగిందమ్మా అనేది ఎంక్వైరీ అయితే ఏమాత్రం చేయలేదు సార్. ఒకసారి నా వర్షన్ కూడా ఈయనుంటే బాగుండేది ఉమ్, సార్. ఏమి తెలియకుండా పేరు ఫోటోతో ఎట్లా సార్ వేస్తారు? నేను ఒక ఆడపిల్లని సార్, ఆ ఇంట్లో వాళ్ళ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా సార్. నా ఉమ్, పర్మిషన్ లేకుండా నా ఫోటో నా నేమ్ ఎట్లా సార్ వేస్తారు? కనీసం నన్ను అడిగే ఒక ప్రయత్నం చేసిండు, నాకు 1 నిమిషం నాకు టైం ఇచ్చున్నా నేను చెప్పుండేదాన్ని. సో ఇలా ఉమ్, ఇలా జరిగింది సార్ అని నేను నా బాధ చెప్పుకో ఉండేదాన్ని. కానీ అదేది చేయలా, డైరెక్ట్ గా వేసారు. అది వేయడం కాకుండా ఇలా గ్రూప్ వేయడం కాకుండా నన్ను చాలా రకాలుగా అన్ని అసలు అందరికి గ్రూపుల్లో సార్ ఎన్నెన్ని ఫోటోలు అంటే అవన్నీ నా పర్సనల్ ఫోటోలా సార్. అవి నా పర్సనల్ ఫోటోలు సార్, నా నైటీ ఫోటోలు, నా ఫ్రెండ్స్ తో దిగిన లేడీస్ ఫోటోలు, మీ ఇద్దరం లేడీస్ కలిసి ఇలా ఇలా సెల్ఫీ తీసుకున్న ఫోటోలు, ఉమ్, అవన్నీ కూడా పోస్ట్ చేసి వాళ్ళకు కూడా బ్యాడ్ నేమ్, వాళ్ళని కూడా ట్యాగ్ చేసి అసలు వాళ్ళ ఫోటోలు షేర్ చేసే హక్కు ఎవరిచ్చారు సార్? అసలు మీడియా అయితే మాత్రం కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా సార్. అసలు అది ఎలా సార్ క్రాస్ చేస్తారు? ఎంత గౌరవిస్తాం సార్ మీడియా అంటే? ఉమ్, ఒక వర్షన్, నా వర్షన్ కూడా ఉండాలి కదా సార్. అలా రైట్, పోస్ట్ చేయడమే కాకుండా నా నా గురించి బ్యాడ్ గా మీరు విషయం తెలుసుకోండి సార్, నిజ నిజాలు తెలుసుకోండి, అప్పుడు రాయండి. నిజమైతే రాయండి, నేను ఉమ్, నేను ఫేస్ చేస్తాను అది. నా పర్మిషన్ లేకుండా నేను డిఫమేషన్ కూడా నేను వేస్తున్నాను సార్ కోర్టులో. ఉమ్, ఏ ఛానల్ అయితే నన్ను అప్రోచ్ అవ్వకుండా, నా పర్మిషన్ తీసుకోకుండా అసలు నా పేరు నా ఫోటో వేసే హక్కు ఎవరు ఇచ్చారు? కొన్ని ఉంటాయి సార్, మీకు కూడా ఉమ్, కొన్ని ఉంటాయి. అది అది ఆ గౌరవం పోగొట్టుకోకూడదు కదా సార్, అలా చేయకూడదు కదా సార్, కానీ అలా చేశారు. ఇప్పుడు గ్రూప్ క్రియేట్ చేసడం వల్ల నేను ఇప్పుడు ఒక 1 వీక్ గా నేను పోలీస్ స్టేషన్ తిరుగుతున్నా. గ్రీవెన్స్ డే లో కూడా నేను ఇచ్చాను, కంప్లీట్ ఇచ్చాను. ఎస్పీ గారితో నేను మాట్లాడాను. సార్ దయచేసి కొంత తొందరగా యాక్షన్ తీసుకోండి. నేను ఏదున్నా లీగల్ వేలోనే పోతున్నాను సార్. నేను లీగల్ వేలో పోవడం వల్ల వాళ్ళు నా చుట్టాలు నా హెల్ప్ చేశారంటే నేను ఏం చేయగలను సార్? మీరే చెప్పండి. నాకు ఆ సోర్స్ కాకుండా ఇంక వేరే ఏమన్నా ఉందా? ఇప్పుడు నేను కొడితే నేరం, నేను తిడితే నేరం, కానీ నేను స్టేషన్కి వెళ్తే నా తప్పే ఉంది సార్. ఉమ్, అది పెద్ద ఇష్యూగా చూపించి
సార్ నేను లీగల్కి వెళ్ళా, నేను లెటర్లు కూడా అన్ని కూడా మీకు పెడతాను. ఈస్ట్ సిఐ గారిని కలిసా, ఈస్ట్ డిఎస్పి గారిని కలిసా, మన తిరుపతి జిల్లా ఎస్పీ గారు ఆఫీస్కి కూడా వెళ్ళా. సార్ నాకు జరిగిన అన్యాయం ఇది, కోర్టులో జరుగుతుండగా నన్ను ఇట్లంతా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి నేను కంప్లైంట్ రేస్ చేశాను. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు, ఈ ఎవిడెన్స్ కూడా వాళ్ళు చూశారు. నేను వాళ్ళ దగ్గర పెన్ డ్రైవ్ కూడా ఇచ్చున్నాను దీనికి సంబంధించింది, మీ దగ్గర కూడా ఇస్తాను సార్. దయచేసి ఒక ఆడపిల్లని ట్రోల్ చేసేటప్పుడు నిజ నిజాలు ఏంటో తెలుసుకోండి సార్. ఇప్పుడు లాస్ట్ సార్ 2 days బ్యాక్ రవి చనిపోయే ముందు రోజు నైట్ 11 o'clock కూడా పోలీస్ స్టేషన్ లో నేను ఉన్నాను సార్. ఆ టైంలో కూడా నేను ఉన్నాను. ఎంక్వైరీ చేస్తున్నారు, నేను చూపించాను, జరిగిన విషయాలు కూడా చూపించాను. సార్ కూడా అన్నారు, రే పక్క ఎవిడెన్స్ ఉన్నాయి, నేను కేసు కట్టేస్తాము, నువ్వు చూసుకో ఇంకా అని చెప్పి మాట్లాడారు. ఇంకా ఇంటికి పంపించారు. తర్వాత ఏం జరిగిందో నాకైతే తెలియదు సార్. అతను ఎన్ని పేజీలో నేను విన్నాను ఇందాక, ఎన్నో పేజీలు రాసి నా మీద, అంటే ఇంకా ఏమి చేయలేక ఇలా చేసి నన్ను ఇబ్బంది పెట్టడం కాకపోతే ఇంకేముంది సార్. అదే నిజమైన ఆధారాలు అయితే కోర్టులో ప్రూవ్ చేసుకొని నాకు శిక్ష పడే చేయొచ్చు కదా సార్, నాకు శిక్ష పడేలా చేయొచ్చు కదా సార్. ఇప్పుడు నన్ను ఎంత విధవని చేశాడు సార్ తను. ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి సార్ ఎవిడెన్స్, నేను జెన్యున్ గానే పోతున్నా, లీగల్ గానే పోతున్నా సార్. ఇంకొక విషయం సార్, డబ్బులు నేను కోర్టుకు డిమాండ్ చేశాను. ఉద్యోగం ఉద్యోగం తీసిస్తాను, అతను నా దగ్గర లక్షలు తీసుకున్నాడు సార్. నాకు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసా, నేను అది ప్రూవ్ చేశాను. నేను అది లక్షలు తీసుకున్నాడు, నేను అడిగానని చెప్పేసి నా మీద బ్యాడ్ ట్రోల్స్ సార్. నా బ్యాక్గ్రౌండ్ ఒకసారి ఎంక్వైరీ చేయండి సార్. నా తాత నుంచి వచ్చిన ఆస్తి నాకు కొన్ని లక్షలు వస్తే నా తెలివితేటలతో రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేసుకొని ప్రతి రూపాయి కూడా నా కష్టాజీతం సార్. ఈ రోజు కూడా నా కష్టాజీతం నేను తింటున్నాను. నా అమ్మ నన్ను కూడా నేనే బాధ్యతగా చూసుకున్నాను. నాకు ఒక ఆడపిల్ల ఉంది, నా దగ్గర ఒక 4 వాళ్ళు బతుకుతున్నాయి సార్, అన్నం తింటున్నారంటే అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది సార్. ఎవరి దగ్గర కూడా రూపాయి ఆశించి నేను పనిచేయడం కానీ, లేదంటే ఎవరి నుంచి వాళ్ళ నుంచి ఆశించడం కానీ నాకు అవసరం లేదు సార్. నాకు ఆ నీడ్ కూడా నాకు లేదు. మీరు నా బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేయొచ్చు. అలాగే అతని బ్యాక్గ్రౌండ్, అతను నేను డిమాండ్ చేశాను అంటున్నాడు కదా, ₹1,00,00,000 10,00,000 ఒక్కొక్క న్యూస్ లో ఒక్కొక్కలాగా నా మీద బ్యాడ్ గా ట్రోల్ చేస్తున్నారు. అతన్ని చూయించమని చెప్పండి. అతను ₹1,00,00,000 10,00,000 ఇచ్చే అంత ఉందా సార్? మీరు వెళ్ళి చూడండి సార్. అతని ఇంట్లో తినడానికి అసలు తిండి ఉండదు సార్, అసలు సామాన్లు ఉండవు వాళ్ళ ఇంట్లో సార్. మా ఇల్లు వచ్చి ఒకసారి చూడండి సార్, మీరు ఎలా ఉంటుందో. నేను రెంట్ హౌస్ లోనే ఉన్నా, కానీ నాకు వచ్చిన ఆస్తి అది నేను ఇన్వెస్ట్ చేసుకొని మంచిగా సంపాదించుకున్న నేను తింటున్నాను సార్. నేను బట్ట కానీ, నేను వేసుకునే నగ కానీ, అవన్నీ కూడా అది నా కష్టాజీతం సార్. నాకు నా తాత ఇచ్చిన ఆస్తి అది. నాకు నేను ఎవరి మీద ఆధారపడడం కానీ, బ్లాక్మెయిల్ చేయడం కానీ అంత అవసరం లేదు. నా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కూడా ఆ విషయం తెలుసు సార్. మీరు ఏ ఎంక్వైరీ చేసినా దానికి నేను రెడీగా ఉన్నాను. ఒక ఎలిగేషన్ వేసేటప్పుడు ఖచ్చితంగా నిజ నిజాలు తెలుసుకోండి. ఒక ఆడపిల్లని ట్రోల్ సార్, నాకు ఒక ఆడపిల్ల ఉంది సార్. నేను రేపు పొద్దున ఒంటరిగా నేను తిరగాల ఈ సొసైటీలో. నన్ను ఎలా చూస్తారు సార్? నన్ను ఎలా చూస్తారు? డబ్బుల కోసం ఇది చేసే మనిషి అయితే నేను కాదు సార్. నాకు మా తాత ఇచ్చిన ఆస్తి ఒక అతను నన్ను ఇబ్బంది పెడితే నన్నే కాదు చాలా మందిని ఇట్లా ఐపీ పెట్టేశాడు సార్. ఎక్కువ మొత్తంలో అమౌంట్ అది నాది కూడా ఒకటి సార్. నాది కూడా ఐపీ పెట్టేశాడు. నేను అది సివిల్ కేసు వేసి లీగల్ గా చూసుకుంటున్నా, అది జరుగుతుంది. ఇప్పుడు కొంచెం నేను స్టెప్ బై స్టెప్ బిజినెస్ చేసుకుంటున్నా, డే అండ్ నైట్ కష్టపడుతున్నా. నా దగ్గర ఒక 4 మంది పర్మనెంట్ వర్కర్స్ ఉన్నారు, పార్ట్ టైం చేసే వాళ్ళు ఒక 3-4 ఉన్నారు. ఇప్పుడు మంచి పేరు సంపాదించుకున్న సమయంలో ఇతను నేను ఎదుగుతున్నానని చెప్పి ఇట్లా నా మీద బ్యాడ్ గా ట్రోల్స్ చేస్తా, నా ఫోటోలంతా హల్చల్ చేస్తా. మీరు సోషల్ మీడియాలో చూడొచ్చు సార్. నేను ఇప్పుడు కొంచెం బిజినెస్ వైపు కొంచెం చాలా మంది వస్తున్నారు, నమ్ముతున్నారు, చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. నా వర్క్ నచ్చి చాలా బాగుందని చెప్పి అది ఓరవలేక అతను నిజమైన ఎవిడెన్స్ ఉంటే కోర్టులో ప్రూవ్ చేసుకోవచ్చు కదా సార్. అది చేయకుండా మీడియా ముందుకు రావడం, నన్ను డీఫేమ్ చేయడం, గ్రూపులు క్రియేట్ చేయడం, నా కాంటాక్ట్ లో ఉన్న నెంబర్లన్నీ యాడ్ చేయడం, ఇవే జరుగుతుంది సార్. నేనైతే డైరెక్ట్ గా అతనితో ఈ 1 year గా, ఈ 14 months గా ఒక్కసారి కూడా నేను మాట్లాడింది లేదు సార్. కాల్ గాని, లేదంటే నేను డైరెక్ట్ గా మీరు ఏ యాక్షన్ తీసుకున్నా దానికి నేను రెడీగా ఉన్నాను సార్. కానీ ఇలా ఒక ఆడపిల్లని ట్రోల్ చేసేటప్పుడు దయచేసి సార్ జనాలకు కూడా నేను చెప్తున్నాను, ఒకసారి 1కి 10 సార్లు ఆలోచించండి సార్. ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను మ్యాట్రిమోనీలో పెట్టుకునింది నిజం సార్. అది నాకు ఒక నీడ్ ఉంది, నాకు ఒక పిల్ల ఉంది, నాకు ఒక ఆడపిల్ల ఉంది. నాకు డబ్బులు అవసరం లేకపోవచ్చు, కానీ నాకు ఒక మంచి సపోర్ట్ అయితే నాకు కావాలి. ఒంటరిగా ఉన్నా, చాలా రకాల కళ్ళు నా మీద ఉన్నాయి సార్. నేను అలాంటి స్ట్రగుల్స్ కూడా నేను ఫేస్ చేస్తున్నా ఈ సొసైటీలో. కాబట్టి నేను మ్యాట్రిమోనీలో పెట్టుకునేది నిజము.
ఎవరైనా కానీ సార్, నేను ఎవరితో అన్నా మిస్బిహేవ్ చేస్తున్నా, లేదంటే ఏ ఒక్క రూపాయి నేను డిమాండ్ చేస్తున్నా, డైరెక్ట్ గా చెప్తున్నాను సార్, మీ దగ్గరికి రావచ్చు వాళ్ళు. విత్ ఎవిడెన్స్ తో ప్రూవ్ చేస్తే మీరు ఏ శిక్ష వేసినా నేను అనుభవిస్తాను సార్. నేను రెడీగా ఉన్నాను. ఒక ఆడపిల్ల ముందు సార్ నేను పెడతాను చూడండి. మ్యాట్రిమోని ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళు తెలిసినట్టుగా ఈ స్క్రీన్లన్నీ నాకు షేర్ చేసి, ఏంటి మీరా 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 నేను చూపిస్తాను సార్. నేను వాళ్ళతో మాట్లాడిన కూడా మాట్లాడను నేను. ఎందుకంటే ఒకప్పుడు చూసా సార్, మ్యారేజ్ చేసుకుందామని చూశాను, ఇది క్లియర్ అయిపోతే చేసుకుందామని. కానీ ఇప్పుడు అలా కాదు సార్, నా బిజినెస్ వైపే పూర్తిగా నేను కాన్సన్ట్రేషన్ చేస్తున్నా. స్టెప్ బై స్టెప్, డే అండ్ నైట్ కష్టపడి నేను ఒక మంచి పేరు సంపాదించుకున్నా. నాకు ఒక స్కిల్ ఉంది, అది వేస్ట్ కాకూడదు అనే ఉద్దేశంతో నలుగురు నా దగ్గర పని చేస్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు కూడా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ సొసైటీలో ఉన్నాను సార్. అలా ఎవరైనా ఉంటే సార్, నా బాధితులు ఎవరైనా, నేను డబ్బులు డిమాండ్ చేసి మ్యాట్రిమోనీలో ఇట్లా చాలా మందిని ఇబ్బంది పెట్టింది, అలాంటివి కూడా నేను విన్నాను, నా దృష్టికి వచ్చాయి. అలాంటివి ఎవరన్నా ఉంటే కూడా రావచ్చు సార్, పబ్లిక్ గా రావచ్చు, ఎవిడెన్స్ ఉంటే ప్రూవ్ చేయొచ్చు. నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాను సార్. నన్ను ఇట్లా డీఫేమ్ చేయడం తప్ప, నన్ను ఇబ్బంది పెట్టడం తప్ప, అతను ఏమీ చేసుకోలేక నిజమైన ఎవిడెన్స్ అతని దగ్గర లేక, ఎవిడెన్స్ లేవు సార్. ఎందుకంటే అతను టార్చర్ పెట్టింది నిజం, నన్ను ఇబ్బంది పెట్టింది నిజం, నా డబ్బుల మీద ఆశపడింది నిజం, నా మీద ఆశపడింది నిజం, నన్ను చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేశాడు. అది నేను వన్స్ తిరగబడి నేను లీగల్ గా ఫైట్ చేస్తున్నాను సార్. నేను దౌర్జన్యం అయితే చేయలేదు. ఒకనొక టైంలో మాత్రం నేను అతని మీద గట్టిగా నేను అరిచింది అయితే నిజమే సార్. నాకు బీపీ అటాక్ అయింది సార్. నా లైఫ్ ఏంటి అసలు, నేను ఎవరి జోలికి వెళ్ళలేదు సార్. నా ఇంట్లో నేనున్నా, నా హెల్ప్ తీసుకొని నా డబ్బులు తిని, నా ఆస్తులు చూసి నా మీద మోసపడి నన్ను ఏలెత్తి చూపించడం సార్. ఆ ఫుడ్ లేకపోతే 500 లేదంటే కూడా, రవి పస్తుండద్దు రవి, నేను వేస్తాను తిను, అన్నం పెట్టాను సార్ నేను. నాకా సార్ వెన్నుపోటు పొడిచేది. మీరు చెక్ చేసుకోవచ్చు సార్. అతను ఫోన్ పే కూడా మీరు చూడొచ్చు. 200 పంపించిన రోజులు కూడా ఉన్నాయి. వెళ్ళి బిర్యానీ తిను రవి, పస్తుండదు రవి అని చెప్పి. ఇక్కడ ఎవరు వాళ్ళ అమ్మ నాన్న ఎవరు లేరు. రేణుగుంటలో ఉండేవాడు, నేను తిరుపతిలో ఉండేదాన్ని. నా ఫ్రెండ్ కదా, నేను చూడకపోతే ఎవరు చూస్తారు? అయ్యో రవి నువ్వు బాధపడకు, నువ్వు ఫుడ్ డబ్బులు లేదంటే కూడా నేను పంపించేదాన్ని సార్. కానీ ఈ రోజు నన్ను ఎత్తి ఈదిలో పెట్టాడు సార్ అతను. సార్ నిజమైన ఎవిడెన్స్ ఉంటే కోర్టులో ప్రూవ్ చేసుకోవచ్చు కదా సార్. ఇట్లా నన్ను డీఫేమ్ చేయడం, నన్ను ఏమీ చేసుకోలేక సార్, మొన్న నైట్ సిఐ గారు క్లియర్ గా చెప్పారు, నీ మీద కేసు అయితే ఎవిడెన్స్ పక్కా ఉన్నాయి, ఫైల్ అవుతుంది కేసు రేపు రా అని చెప్తే, ఇంటికి వెళ్ళి ఇలాంటి సూసైడ్ చేశాడని నాకు తెలిసింది సార్. ఇలాంటిది ఎవరైనా చేస్తారా సార్? ఏదన్నా ఉంటే లీగల్ గా ఫైట్ చేయాలి, అంతేగాని అట్లా నన్ను బ్లేమ్ చేసి, నా మీద వేసి, అంటే నన్ను ఏం చేయాలని సార్, నన్ను ఏం చేయాలని, దీనికి సంబంధించి ఎవిడెన్స్ అన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను సార్. మీరు ఏం చేస్తారో నాకు మీరు న్యాయం చేయండి సార్. దయచేసి నిజంగా మీకు ఇది దీంట్లో న్యాయం ఉందంటే మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి సార్. ఎన్ని కాల్స్ వస్తున్నాయి అంటే, ఎన్ని మెసేజ్ వస్తాయంటే, అంత ట్రోల్ చేస్తున్నారు సార్. నా ఫొటోస్, నా పర్సనల్ డేటా ఇవన్నీ సోషల్ మీడియాలో. అసలు అలాంటి క్రిమినల్ చర్య ఎవరు చేస్తారు సార్? ఇలా చేయొచ్చా సార్ అతను? ఇది క్రిమినల్ చర్య కదా సార్? నా మెయిల్ ఐడి హ్యాక్ చేయడం, నా ఫోన్ హ్యాక్ చేయడం క్రిమినల్ చర్య కదా సార్? లీగల్ గా చూసుకోండి సార్, నేను ఫైట్ చేస్తాను. నన్ను ఓడగొట్టమని చెప్పండి, ఇది నిజం అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. అంతేకాని ఇలా సూసైడ్ లెటర్ రాసి, ఇన్ని లెటర్లు రాసి, నువ్వేం రాసావు కూడా నాకు తెలియదు సార్. అసలు ఏం రాశాడో కూడా నాకు తెలియదు. నా దగ్గర ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి సార్. అతను జరిగిన కన్వర్జేషన్, నన్ను ఏ విధంగా బెదిరించాడు, మీ ఆయనకి ఇచ్చాను, ఇంకా ఉన్నాయి, ఊహించలేవు, అలాంటివి కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తాను సార్. దయచేసి ఇట్లా ఆడపిల్లల్ని నిజంగా ఎవిడెన్స్ ఏమి లేకుండా, అసలు నిజాలు ఏంటో తెలుసుకోకుండా అట్లా ట్రోల్ చేయడం అయితే కరెక్ట్ కాదు సార్. నాకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ ఇంపాక్ట్ నా బిడ్డ మీద కూడా పడుతుంది సార్. దయచేసి ఇది మాత్రం మీరు జనాలకి దృష్టికి తీసుకెళ్ళండి. షేర్లు చేస్తున్నారు సార్, తప్పకుండా దయచేసి తప్పకుండా హెల్ప్ చేయండి. ఉషా గారు, అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఖచ్చితంగా మీరు నోరు విప్పాల్సిందే. మీ వైపు వర్షం ఖచ్చితంగా వినాల్సిందే సార్, అనే ఉద్దేశంతో మిమ్మల్ని నేను ఎంత ఇంటర్వ్యూకి పిలిచాను. దూరమైనా వస్తాను సార్. మీరు సార్, మీరు తప్పు చేశారా, నేను ఎంత ఒప్పు దూరమైనా చేశారా, వస్తాను మీరు సార్. దోష నిర్దోష అని తేల్చాల్సింది నేను కాదు, మీడియా అంతకన్నా కాదు, కేవలం కోర్టులు మాత్రమే. సో మీ ఆవేదన, మీ సార్, ఆక్రందన ఇతర మీడియా ఛానల్స్ కూడా వినాలని. ఒకవేళ మీరు తప్పు చేస్తుంటే కోర్టు ముందు మీరు నిలబడతారు. ఒకవేళ మీరు నిర్దోషి అయితే నేను నిలబడతాను న్యాయస్థానము సార్. మీకు అండగా నిలబడుతుంది. ఆ, ఆ, నేను నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తాను సార్.
యా. నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తాను. ఎందుకంటే నా దగ్గర నన్ను ఇబ్బంది పెట్టినట్టు నేను ఒక బాధితురాల్ని. నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి సార్. నేను టైం టు టైం అతను నన్ను హరాస్ చేసినప్పుడంతా స్టేషన్కి వెళ్ళేదాన్ని సార్. నేను ఇంకెవరి దగ్గరికి వెళ్ళేదాన్ని కాదు. ఉమ్, కొంతమంది పార్టీ అసలు మా ఇంటికి వచ్చిన పార్టీ మెంబర్ వాళ్ళ మీద కూడా చాలా బ్యాడ్ ఆరోపణలు చేశాడు సార్ ఇతను. ఉమ్, మీరు చెక్ చేసుకోవచ్చు. అసలు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు సార్. అట్లా తప్పు కదా సార్. ఒకరిని అట్లా డిఫేమ్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్ సార్? లీగల్ గా ఫైట్ చేయి, తప్పులేదు. ఇప్పుడు నాకు లేదా సార్, మీడియా వాళ్ళు నాకు తెలియదా? నేను వెళ్ళాలంటే ఎల్లుంటాను కదా. నాకు అది ఉమ్, కరెక్ట్ వే అనిపించలేదు సార్ నాకు. ఉమ్. ఏదున్నా కానీ నేను కోర్టు సమక్షంలో పోవాలి, పోలీసుల స్టేషన్ కే వెళ్ళాలని నిర్ణయించుకున్నా. ఆ వేలోనే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఆ వేలోనే వెళ్తున్నా. ఎంక్వైరీ చేస్తున్నారు, దాని మీద యాక్షన్ తీసుకుంటున్నారు సార్. ఓకే. అంతే తప్ప ఇంక వాళ్ళు నా బంధువులు అది నా ఇన్ఫ్లుయెన్స్. నేను అంత పెద్ద పెద్ద లీడర్ అయితే పెద్ద కాదు సార్. నాకు అంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అది అది కూడా లేరు. నాకు ఎవరు రాజకీయ నాయకులు గాని ఎవరు నాకు లేరు సార్. సింగిల్ గా మీరు చూడొచ్చు, సింగిల్ గానే ఫైట్ చేస్తున్నాను సార్. నా గురించి కూడా మీరు తెలుసుకోండి సార్ దయచేసి. నేను ఎలాంటి దాన్ని ఇట్లా డబ్బుల కోసం డిమాండ్ చేసేదన్నా, నాకు డబ్బులు నీడ్ ఉందా, మీరు ఉమ్. అనేది కూడా నిజ నిజాలు ఏంటో తెలుసుకోండి సార్ దయచేసి. జనాలు నన్ను ట్రోల్స్ చేస్తున్నారు సార్, దయచేసి అది ఆపమని చెప్పండి సార్ దయచేసి. మీ ప్లాట్ఫామ్ ద్వారా నా నా బాధ వినాలనే నా ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను సార్. తప్పకుండా ఉషా గారు, ఆ మెసేజ్ ఈ సమాజానికి మాత్రమే కాకుండా మిగతా వాళ్ళందరికీ పంపిద్దాం. ఈ కేసులో ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అని చెప్పి కోర్టు తేల్చాలి. అప్పటిదాకా సంయమనంతో ఉండాలి. మీరు కూడా సంయమనంతో ఉండి పోరాడండి. మళ్ళీ డైలీ న్యూస్ మీద నమ్మకం ఉంచినందుకు, వ్యక్తిగతంగా నా మీద నమ్మకం ఉంచి ఈ లైవ్ కి ఒప్పుకున్నందుకు, జూమ్ ఇంటర్వ్యూకి ఒప్పుకున్నందుకు మరొకసారి థ్యాంక్ యూ చెప్తూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.